గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ ఒక అవార్డ్కి సంబంధించింది. ఇక్కడ మీరు చూడొచ్చు, స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ 2022. సో స్టాక్ హోమ్కి సంబంధించిన వాటర్ ప్రైజ్ ఇది 2022కి సంబంధించింది. అండ్ స్వీడన్ ప్రైజ్గా కూడా దీన్ని చెప్పొచ్చు. మీకు నేను ప్రపంచ నీటి దినోత్సవం చెప్పినప్పుడు చెప్పాను, మనకి ప్రపంచ నీటి దినోత్సవం అనేది మార్చి 22న రికగ్నైజ్ చేశారు. వరల్డ్ వాటర్ డే కింద దీన్ని చెప్పొచ్చు. అదే రోజు థీమ్ కూడా చెప్పుకున్నాం. నేను మళ్ళీ ఇక్కడ మీకు మెన్షన్ చేశాను, గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద ఇన్విజిబుల్ విజిబుల్. ఒకవేళ మీకు గుర్తు లేదనుకోండి, ఈ సంవత్సరం ఈ ప్రపంచ నీటి దినోత్సవానికి సంబంధించి గ్రౌండ్ వాటర్ అనేది హైలైట్గా గుర్తుపెట్టుకోండి. సో దీన్ని పక్కన పెడితే, ఈ నీటి దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనకి స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అనేది ఇస్తారు. ఇది ప్రపంచంలో అత్యంత గౌరవంగా భావించే నోబెల్ బహుమతి దాంతో కంపేర్ చేస్తారు. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. అలాంటి బహుమతిని ఇటీవల మనకి అండ్ విల్ఫ్రైడ్ బ్రుట్సర్ట్ ఎవరైతే ఉన్నారో మనకి విల్ఫ్రైడ్ బ్రుట్సర్ట్, సో ఆయనకి లభించింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఈయనని మిస్టర్ ఎవాపరేషన్ అని కూడా పిలుస్తారంట. బాష్పీభవనం అంటాం కదా, సో ఆ బాష్పీభవనం ఎస్పెషల్లీ పర్యావరణానికి సంబంధించిన బాష్పీభవనం మీద ఈయన ప్రయోగాలు చేసి కాంట్రిబ్యూట్ చేసినందుకు గాను మిస్టర్ ఎవాపరేషన్ అనే టైటిల్ గల ఎవరైతే విల్ఫ్రైడ్ ఉన్నారో ఆయనకి స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అనేది ఈ సంవత్సరం లభించింది. అండ్ గతంలో అంటే 2021లో మనకి శాండ్రా పోస్టల్ అని చెప్పేసి ఉన్నారు. సో శాండ్రా పోస్టల్ అనే పర్సన్కి 2021లో మనకి ఈ వాటర్ బహుమతి అనేది లభించింది. 2015 అప్రాక్సిమేట్లీ ఆ టైంలో లేదా గతంలో ఒకసారి భారతదేశానికి సంబంధించిన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే రాజేంద్ర సింగ్ ఎవరైతే ఉన్నారో సో ఆయనకు కూడా మనకి ఈ స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అనేది లభించింది. భారతదేశం తరపున రాజేంద్ర సింగ్ని గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆయన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. 2021లో శాండ్రా పోస్టల్కి వచ్చింది. 2022 రీసెంట్గా ఎవరికి వచ్చిందంటే విల్ఫ్రైడ్ బ్రుట్సర్ట్ ఎవరైతే ఉన్నారో ఆయనకు వచ్చింది. ఆయనని మిస్టర్ ఎవాపరేషన్గా పిలవడం జరుగుతుంది. ఏ కాన్సెప్ట్ మీద ఆయనకి ఇచ్చారంటే పర్యావరణ బాష్పీభవనం మీద కాంట్రిబ్యూట్ చేసినందుకు ఆయనకి ఇవ్వడం జరిగింది. వీళ్ళ ముగ్గురు పేర్లని గుర్తుపెట్టుకోవాలి. అసలు ఇది ఎందుకు ఇస్తున్నారు అంటే, అండ్ ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఎవరైతే ఆ సంవత్సరం కాంట్రిబ్యూట్ చేశారో ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ రిలేటెడ్ టు ద వాటర్ ఫీల్డ్ మీద, అలాంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదే స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ 2022. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఇది కూడా అవార్డ్కి సంబంధించిందే. అయితే ఈసారి అవార్డులో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనకి గతంలో కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం, హైదరాబాద్లోని బేగంపేట్ కేంద్రంగా వింగ్స్ ఇండియా సమావేశం అనేది జరుగుతుంది. సివిల్ ఏవియేషన్ అండ్ దీనిని నిర్వహిస్తుంది. సో మనకి ఏవైతే ఎయిర్పోర్ట్స్కి సంబంధించిన ఎకనామికల్ జాగ్రఫికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో, భౌగోళికంగా కానీ ఆర్థిక పరంగా కానీ సమస్యలు, టెక్నాలజీ, సాంకేతిక విషయాలు అండ్ వాటి గురించి చర్చించడానికి కొన్ని రోజుల పాటు వింగ్స్ ఇండియా అనే సమావేశాన్ని బేగంపేటలో నిర్వహిస్తున్నారు. సో దాని సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ మిగతా కేటగిరీస్ యొక్క ఆధ్వర్యంలో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మనకి కోవిడ్ టైంలో అది కరెక్ట్గా గైడ్ లైన్స్ని పాటించి అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో ప్రయాణికులకు, సో వాళ్ళని సేఫ్గా చేర్చివేయడంలో ఒక కాంట్రిబ్యూషన్ ఇచ్చింది. సో దానికని చెప్పేసి కోవిడ్ ఛాంపియన్ అవార్డ్ అనేది కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి దక్కించుకుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉందో సో దానికి మినిస్టర్గా జ్యోతిరాదిత్య సింధియా గారు ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక కేటగిరీ ఉంది. ఇది కోవిడ్ కేటగిరీకి సంబంధించి కాంట్రిబ్యూషన్స్లో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఇంకొకటి జనరల్ కేటగిరీ. జనరల్ కేటగిరీలో బెస్ట్ ఎయిర్పోర్ట్ గాను అండ్ ఏవియేషన్ ఇన్నోవేషన్ ఎయిర్పోర్ట్ గాను కర్ణాటకకి సంబంధించిన కెంపగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది అవార్డుని పొందింది. సో 2 అవార్డ్స్ ఉన్నాయి. 2 అవార్డ్స్ డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్కి ఇచ్చారు. ఆ 2 ఎయిర్పోర్ట్స్ అందుకోవడానికి కారణం బేగంపేట్లోని వింగ్స్ ఇండియా సమావేశంగా చెప్పొచ్చు. సో అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్
అఫైర్ అపాయింట్మెంట్ కి సంబంధించింది మీరు ఇక్కడ చూడొచ్చు. లెఫ్టినెంట్ జనరల్ వినోద్ జీ గాంధారే. సో లెఫ్టినెంట్ జనరల్ వినోద్ జీ గాంధారే అనే పర్సన్ ని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏదైతే ఉందో రక్షణ శాఖ, సో దానికి సంబంధించి అడ్వైజర్గా సలహాదారుడిగా అపాయింట్ చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో మనకి అండ్ అడ్వైజర్ కింద ఇటీవల లెఫ్టినెంట్ జనరల్ వినోద్ జీ కాందరే గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ చీఫ్గా, ఇండియన్ ఆర్మీ స్టాఫ్ చీఫ్గా మనకి మనోజ్ ముకుంద్ నర్వానే గారు ఉన్నారు. అలాగే ఇటీవల 2022లో ఇంకొక అపాయింట్మెంట్ కూడా జరిగింది, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. ఆర్మీ స్టాఫ్కి అండ్ చీఫ్గా ఉన్నది మనకి మనోజ్ ముకుంద్ నర్వానే గారు. ఇటీవల వైస్ చీఫ్గా మనకి అపాయింట్ అయిన వ్యక్తి జనరల్ మనోజ్ పాండే. సో లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే గారు వైస్ చీఫ్గా అండ్ చీఫ్గా మనకి మనోజ్ ముకుంద్ నర్వానే గారు అపాయింట్ అయ్యి ఉన్నారు. సో ఇవి కూడా మనం ఇక్కడ రివైజ్ చేయొచ్చు. ఆర్మీ డే ఆల్రెడీ మీకు తెలుసు, జాన్ 15న ఆర్మీ డే అనేది మనం రికగ్నైజ్ చేసుకోవడం జరిగింది. అలాగే అండ్ ఫస్ట్ సిడిఎస్ ఆఫీసర్ ఇన్ ఇండియాగా మనకి ఎవరైతే బిపిన్ రావత్ గారు ఉన్నారో ఆయనకి ఈ సంవత్సరం పద్మ విభూషణ్ అవార్డు కూడా లభించింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది. అది కూడా గతంలో ఎస్బీఐ యొక్క చైర్మన్గా పనిచేసిన రజనీష్ కుమార్ గారు. ఎస్బీఐ ఫార్మర్ చైర్మన్ అయిన రజనీష్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో, సో ఆయన ఇటీవల మనకి డన్ బ్రాడ్ స్ట్రీట్ అనే ఒక కంపెనీ ఉంది. డన్ బ్రాడ్ స్ట్రీట్ అనేది గత చాలా సంవత్సరాలుగా ఇండియాలో మనకి ఎవరైతే బిజినెస్ పర్సన్స్ కంపెనీస్ ఉంటాయో వాటికి డేటాబేస్ని అందిస్తుంది, అలాగే ఎనాలిసిస్ని లేదా ఎనాలిటికల్ సాఫ్ట్వేర్ని అందిస్తుంది. సో కొన్ని కంపెనీస్కి మార్కెటింగ్ చేయాలి అన్న, కొన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, కస్టమర్స్కి సంబంధించి, ప్రొడక్ట్స్కి సంబంధించి, మిగతా వాటికి సంబంధించిన ఎనాలిసిస్ అవసరం. అలాంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎనాలిసిస్ని, డేటాని అందించే ఒక గొప్ప సంస్థగా డాన్ బ్రాడ్ స్ట్రీట్ అనే దాన్ని చెప్పొచ్చు. సో దానికి ఎస్బీఐలో గతంలో చైర్మన్గా పనిచేసిన ఎవరైతే రజనీష్ కుమార్ గారు ఉన్నారో, సో ఆయనని చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎస్బీఐ యొక్క చైర్మన్గా దినేష్ కుమార్ కారా ఉన్నారు. ఎస్బీఐ డే వచ్చేటప్పటికి జూలై 1 నుండి ఎస్బీఐ దాని యొక్క లార్జెస్ట్ ఇన్నోవేషన్ సెంటర్ని మనకి ముంబై కేంద్రంగా ఏర్పాటు చేసింది. ఎందుకంటే చాలా బ్యాంక్స్ ఇప్పుడు జరుగుతున్న, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఏంటి అంటే, సో ఆర్బీఐతో సహా చాలా బ్యాంక్స్ అన్నీ కూడా స్టార్టప్స్, ఫినాన్షియల్ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా టెక్నాలజీ పరంగా, ఫినాన్షియల్ పరంగా సహాయం అందించడానికి కొన్ని సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాయి. గతంలో అంటే నిన్న మొన్న కరెంట్ అఫైర్లో మనం చూసాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఒక ఇన్నోవేషన్ హబ్ని ఏర్పాటు చేస్తుంది. అది కూడా బెంగళూరు కేంద్రంగా అని చెప్పేసి ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ అని. అలాగే ఎస్బీఐ కూడా ప్రకటించింది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసింది దాని యొక్క లార్జెస్ట్ ఇన్నోవేషన్ సెంటర్ అనేది మహారాష్ట్రలోని ముంబై కేంద్రంగా ఉంది. సో ఇవి కొన్ని యాడ్ ఆన్ పాయింట్స్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుని రివైజ్ చేయొచ్చు. బట్ కరెంట్ అఫైర్ మాత్రం ఎస్బీఐ ఫార్మర్ చైర్మన్ అయిన రజనీష్ కుమార్ గారు, ఆయన డాన్ బ్రాడ్ స్ట్రీట్ అనే కంపెనీ ఏదైతే డేటాబేస్ అందించే కంపెనీ ఉందో, సో దానికి చైర్మన్గా ఇటీవల ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక కల్చర్కి సంబంధించింది, ఆర్ట్ అండ్ కల్చర్. దాంట్లో మీరు ఈ కేటగరైజ్ చేసుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సంబంధించిన జి కిషన్ రెడ్డి గారు ఢిల్లీలోని మనకి ఏదైతే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ సెంటర్ ఉందో అక్కడ 3 రోజుల పాటు నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించిన ఆర్ట్ అండ్ కల్చర్ని రిప్రజెంట్ చేసే ఒక ఫెస్టివల్ని నిర్వహించనున్నారు. దాన్ని ఇనాగ్రేట్ చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఈశాన్య రాష్ట్రాల యొక్క కళ మరియు సంస్కృతిని ప్రతిబింబించేలా ఏవైతే మనకి ఇంపార్టెంట్ సిస్టమ్స్ ఉన్నాయో వాటినన్నిటినీ తీసుకొచ్చి 3 రోజుల పాటు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ సెంటర్ కేంద్రంగా ఎగ్జిబిట్ చేయనున్నారు. సో దానికి సంబంధించిన ఫెస్టివల్గా ఇషాన్ మాతాన్ అని పేరు చెప్పేసి పెట్టడం జరిగింది. అండ్ జనరల్గా మనకి నార్త్ ఈస్ట్ ఇండియాలో చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి, అప్పుడప్పుడు ఎగ్జామ్లో కూడా అడుగుతూ ఉంటారు. కొన్ని చూద్దాం. సగదావా ఫెస్టివల్ అనేది సిక్కింకి సంబంధించింది. సిక్కింలోనే మనకి లూసాంగ్ ఫెస్టివల్ అనేది కానీ, సగదావా ఫెస్టివల్ అనేది కానీ సిక్కింలో బాగా సెలబ్రేట్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి అంబుబాచి మేళా. మనం కుంభమేళా ఇట్లాంటివి ఎలా మాట్లాడతామో అలాగే అంబుబాచి మేళా అనేది అస్సాంలో సెలబ్రేట్ చేస్తారు. అస్సాంలో చాలా ఇంపార్టెంట్ టెంపుల్ ఉందండి, దాని పేరు కామాఖ్య టెంపుల్ అని చెప్పేసి. ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు నార్త్ ఈస్ట్ ఇండియాలో టెంపుల్స్ అడిగారు అనుకోండి, ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది మీకు ప్రీవియస్ క్వశ్చన్స్లో. కామాఖ్య టెంపుల్ అని చెప్పేసి చాలా ఫేమస్. సో ఆ టెంపుల్లో నిర్వహించే ఫెస్టివల్ లాంటిది అంబుబాచి ఫెస్టివల్, అంబుబాచి మేళా అనేది. అది ఒకటి. డ్రీ ఫెస్టివల్ డ్రమ్స్తో సెలబ్రేట్ చేస్తారు. ఒక రిథమిక్ వేలో మనకి ఈ ట్రైబల్కి సంబంధించిన అబ్బాయిలందరూ నిలబడి సో దాన్ని మ్యూజికల్ ఫామ్లో, డాన్స్ ఫామ్లో చేస్తారు. డ్రీ ఫెస్టివల్ అని అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి చాప్చార్
కుట్ మిజోరం. సో ఈ కుట్ ఫెస్టివల్స్ అని ఉంటాయి, మీరు వినే ఉంటారు బీహూ ఫెస్టివల్స్ అని. బీహూ ఫెస్టివల్స్ అనేవి అస్సాంలో ఎంత ఫేమస్సో అలాగే కుట్ ఫెస్టివల్స్ అనేవి మిజోరంలో ఫేమస్. మాఘ బీహూ, సో ఇట్లాంటి డిఫరెంట్ బీహూ ఫెస్టివల్స్ ఉంటాయి అస్సాంలో. అలాగే ఈ కుట్ ఫెస్టివల్స్ కూడా నెంబర్ ఆఫ్ ఫెస్టివల్స్ ఉంటాయి, మిజోరంలో సెలబ్రేట్ చేస్తారు. అలాగే హార్నబిల్ ఫెస్టివల్ ఎప్పుడు ఎగ్జామ్స్లో అడిగేది, అది నాగాలాండ్కి సంబంధించింది. నాగాలాండ్కి సంబంధించిన హార్నబిల్ ఫెస్టివల్, అస్సాంకి సంబంధించి బీహూ లేదా అంబుబాచి ఫెస్టివల్, లుసాంగ్ అండ్ సగదావా సిక్కింకి సంబంధించింది. డ్రీ ఫెస్టివల్తో పాటు లూసార్ ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేస్తారంట. జనరల్గా లూసార్ ఫెస్టివల్ అనేది టిబెట్ యొక్క న్యూ ఇయర్, టిబెట్ యొక్క మెయిన్ ఫెస్టివల్గా చెప్తారు. ఈ అరుణాచల్ ప్రదేశ్ కానీ లేకపోతే లడాక్ కానీ ఇవన్నీ కూడా టిబెట్ని ఆనుకుని ఉంటాయి కాబట్టి అక్కడ కూడా బోర్డర్ ఏరియాలో జనరల్గా ఈ లూసార్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారంట. సో ఇది కొన్ని ఫెస్టివల్. ఈ ఫెస్టివల్లో రిప్రజెంట్ చేసే కల్చర్ ఏదైతే ఉంటుందో ఆ కల్చర్ని, లేకపోతే ఆ మ్యూజిక్ని అండ్ ఏవైతే మనకి వస్త్రాలు ఉంటాయో ఆ డ్రెస్సింగ్ని, అవన్నిటినీ కూడా మనకి ఇషాన్ మాతాన్ అని చెప్పేసి ఈ 3 days ఫెస్టివల్లో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్లో మనకి ఎగ్జిబిట్ చేయనున్నారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ఇనాగ్రేషన్ని మనకి పర్యాటక శాఖ మంత్రి అయిన ఎవరైతే కిషన్ రెడ్డి గారు ఉన్నారో సో ఆయన ప్రారంభించారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించింది, స్టేట్ రిలేటెడ్గా కూడా చెప్పచ్చు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి కేంద్రంగా రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ అనేది ప్రారంభించబడింది. ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరైతే మనకి బిశ్వభూషణ్ హరిచందన్ గారు ఉన్నారో సో ఆయన యొక్క చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్రాఫ్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అండ్ ఫుడ్కి సంబంధించి అండ్ ఎగ్జిబిట్ చేయడానికి, ఎగ్జిబిషన్లో మనకి దాన్ని ప్రదర్శించడానికి అండ్ రాజమండ్రిలో ఈ రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవం అనేది స్టార్ట్ అయింది. సో ఆంధ్రప్రదేశ్ అనేది కళకి, సంస్కృతికి అండ్ యాజ్ వెల్ యాజ్ వివిధ ఆహార అలవాట్లు అంటే డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్కి చాలా ఫేమస్గా చెప్పొచ్చు. వాటినన్నిటిని ఇక్కడ ఎగ్జిబిట్ చేయనున్నారు. ఒకటి ఆంధ్రప్రదేశ్ యొక్క క్లాసికల్ డాన్స్ అయిన కూచిపూడి కావచ్చు, అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి వీరనాట్యం అండ్ యాజ్ వెల్ యాజ్ భామకలాపం, కోలాటం, వీటితో పాటుగా నిర్మల్ పెయింటింగ్స్ కానీ, కలంకారీ కానీ, సో వీటినన్నిటినీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. సో మనం ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా కీ ఫ్యాక్ట్స్గా వాడచ్చు. సో మనకి జనరల్గా డప్పు నృత్యం అనేది తెలంగాణకి సంబంధించింది, అండ్ అలాగే కుడియట్టం, ముడియట్టం అనేది మనకి కేరళకి సంబంధించింది, అలాగే కోలాటం అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. అలా జీకే ఫ్యాక్ట్స్లో మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్గా అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇలాంటి రికగ్నైజ్డ్ ప్రాంతీయ పరంగా గుర్తింపు పొందిన కళ మరియు సంస్కృతి మరియు ఆహారపు అలవాట్లు ఉన్నాయో ఇవన్నింటినీ కూడా మనకి రాజమండ్రిలో మనకి ఒక ప్రదర్శన లేకపోతే ఎగ్జిబిషన్ లాగా ఈ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ ద్వారా చూపించనున్నారు. సో దానికని చెప్పేసి అదేదైతే ప్రోగ్రామ్ ఉందో దానిని ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్ అయిన బిశ్వభూషణ్ హరిచందన్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసి ఉన్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డ్కి సంబంధించింది, ప్రెసిడెంట్ కాలర్ అవార్డ్. సో ప్రెసిడెంట్ కాలర్ అవార్డ్ అనేది భారతదేశంలో ఒక మిలిటరీ యూనిట్కి ఇచ్చే చాలా హయ్యెస్ట్ ఆనర్, హయ్యెస్ట్ గౌరవంగా చెప్తారు. సో దానిని నిషాన్ అని కూడా పిలవడం జరుగుతుంది. జనరల్గా ఎవరైతే మనకి ఆర్మీ రంగంలో విశిష్ట సేవల్ని అందిస్తారో అలాంటి వాళ్ళకి గ్యాలంటరీ అవార్డ్స్ లైక్ పరమవీర చక్ర, అశోక చక్ర, శౌర్య చక్ర ఇలాంటివి ఇస్తారు. అవన్నీ కూడా ఆర్మీలో లేదా డిఫెన్స్ రంగంలో ఎవరైతే ఉత్తమ సేవలు అందించారో వాళ్ళకి ఇండివిజువల్గా ఇచ్చే అవార్డ్స్ అన్నమాట. అయితే కంప్లీట్గా ఒక బెటాలియన్, ఒక మిలిటరీ యూనిట్కి హయ్యెస్ట్ హానర్ అవార్డ్గా ఇచ్చేదాన్ని ప్రెసిడెంట్ కాలర్ అవార్డ్గా చెప్పడం జరుగుతుంది. సో ఆ అవార్డ్ని ఈ సంవత్సరం ఐఎన్ఎస్ వల్సురా ఏదైతే ఉందో అది అందుకుంది. ఐఎన్ఎస్ వల్సురా అనేది ఒక ఇండియన్ నేవీ షిప్ అండి. సో దానిని 1942 December 5th జామ్నగర్లోని గుజరాత్లో స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 80 సంవత్సరాలు అది ఇండియన్ నేవీకి దాని సేవల్ని అందించుకుంటూ వచ్చింది. అండర్ వాటర్ మిసైల్స్ని ఆపరేట్ చేయడంలో ఇది చాలా ఎక్స్పీరియన్స్ గల షిప్గా చెప్పొచ్చు. సో అలాంటి 80 సంవత్సరాలు దాని యొక్క విశిష్ట సేవల్ని భారతదేశానికి, భారత నేవీకి ఇచ్చినందుకు ఐఎన్ఎస్ వల్సురా తరపున ఆ షిప్ యొక్క యూనిట్ తరపున ఎవరైతే లెఫ్టినెంట్ అరుణ్ సింగ్ ఉన్నారో ఈయన మనకి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారి దగ్గర నుంచి ఈ ప్రెసిడెంట్ కాలర్ అవార్డుని అందుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. గతంలో అంటే 2021లో గోవాలోని పానాజీ కేంద్రంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా ఐఎన్ఎస్ హన్సా యొక్క ఇండియన్ నేవీ ఏవియేషన్ టీం అనేది ప్రెసిడెంట్ కాలర్ అవార్డుని అందుకుంది. 2021లో అండ్ గోవాలోని పానాజీ కేంద్రంగా ఐఎన్ఎస్ హన్సా యొక్క ఏదైతే మనకి ఇండియన్ నేవీ ఏవియేషన్ టీం ఉందో ఈ టీము 2021కి సంబంధించి ప్రెసిడెంట్ కాలర్ అవార్డుని అందుకుంది. 2022లో అయితే ఐఎన్ఎస్ వల్సురా టీంకి సంబంధించింది గుజరాత్లోది. సో అది ప్రెసిడెంట్ కాలర్ అవార్డుని అందుకోవడం జరిగింది. సో ఇది ఈ అవార్డుకి సంబంధించిన ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. అలాగే ఇండియన్ నేవీ డే అనేది మనకి December 4th రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రస్తుతం మనకి ఇండియన్ నేవీ అడ్మిరల్గా ఆర్ హరికుమార్ ఉన్నారు.
నెక్స్ట్ వన్ ఆర్ హరిబాబు గారు ఉన్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక రిపోర్ట్కి సంబంధించింది, యాన్యువల్ ఫ్రంటియర్ రిపోర్ట్. నాయిస్ పొల్యూషన్ ఏదైతే ఉందో శబ్ద కాలుష్యం, ఆ శబ్ద కాలుష్యానికి సంబంధించిన 2021 రిపోర్ట్ని అండ్ ప్రపంచ సంస్థ అయిన యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇచ్చింది. సో యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి కెన్యాలోని నైరోబీ కేంద్రంగా ఉంది. సో అదొక పాయింట్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. నైరోబీ కేంద్రంగా ఉన్న యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది మనకి యాన్యువల్ ఫ్రంటియర్ రిపోర్ట్ 2021 నాయిస్ పొల్యూషన్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ప్రపంచంలోని అతిపెద్ద నాయిస్ పొల్యూషన్ సిటీ కింద లేదా ప్లేస్ కింద బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ రాజధాని అయిన ఢాకా ఉంది. 119 డెసిబెల్స్ని అది రికార్డ్ చేసింది. సో సహజంగా మనం నార్మల్గా మనం మాట్లాడుతుంటే ఇంటెన్సిటీ వచ్చేటప్పటికి 60 డెసిబల్స్గా చెప్తా ఉంటారు. ఫ్రీక్వెన్సీనేమో హెడ్జెస్లో మనకి మెజర్ చేస్తారు, ఇంటెన్సిటీ తీవ్రత అంటాం కదా, సో దీన్ని 60 డెసిబల్స్లో చెప్పడం జరుగుతుంది. అండ్ సో మనకి డాకాకి వచ్చేటప్పటికి 119 డెసిబల్స్ ఉందంట. మనం మాట్లాడుకుంటే నార్మల్ వినికిడి ఇంత ఉంటుంది, బట్ అది 119 డెసిబల్స్ని రికార్డ్ చేసింది. అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ ప్లేస్ వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్లో మనకి మొరాదాబాద్ ఏదైతే ఉందో అది 114 డెసిబల్స్ అనేది రికార్డ్ చేసింది. ఇక పోతే థర్డ్ ప్లేస్ వచ్చేటప్పటికి పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ 105 డెసిబల్స్ని క్రియేట్ చేయడం జరిగింది. ఢాకా, మొరాదాబాద్ అండ్ ఇస్లామాబాద్ లేదా బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్ అనేవి నాయిస్ పొల్యూషన్ శబ్ద కాలుష్యానికి సంబంధించి టాప్ 3 సిటీస్గా, టాప్ 3 ప్లేసెస్గా మనకి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చిన 2021 యాన్యువల్ ఫ్రంటియర్ రిపోర్ట్లో నిలిచాయి. అది ఇక్కడ మనకి మెయిన్ థింగ్. అలాగే ప్రపంచంలో చాలా నిశ్శబ్దం కలిగిన నాయిస్ పొల్యూషన్ చాలా తక్కువ ఉన్న సిటీస్ లేదా ప్లేసెస్ కింద ఏమున్నాయంటే జోర్డాన్ యొక్క కంట్రీలోని అండ్ ఇర్బ్రిడ్ అనే సిటీ ఏదైతే ఉందో, నేను చెప్పాను కదా నార్మల్ కన్వర్జేషన్ చేస్తాం 60 డెసిబల్స్ అంత ఉంది. అండ్ ఫ్రాన్స్ యొక్క లియోన్ అనేది కూడా చాలా క్వైట్ సిటీ అంట, చాలా సైలెంట్గా ఉంటుంది అంట, మనకి 69 డెసిబల్స్ ఉంది. అలాగే స్వీడన్కి సంబంధించిన స్టాక్హోమ్ 70 డెసిబల్స్ ఉంది. సో టాప్ 3 క్వైట్ ప్లేసెస్గా మనకి అండ్ ఏదైతే ఇర్బ్రిడ్ అండ్ యాజ్ వెల్ ఎస్ లియోన్ అండ్ స్టాక్హోమ్ నిలిచాయి. నాయిస్ పొల్యూషన్గా అయితే ఢాకా, మొరాదాబాద్ అండ్ ఇస్లామాబాద్ అనేవి నిలవడం జరిగాయి. సో ఇది యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చిన యాన్యువల్ ఫ్రంటియర్ రిపోర్ట్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్కి సంబంధించింది, సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్. సో మనకి సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-18 విమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ అనేది ఇటీవల జార్ఖండ్లోని జంషెడ్పూర్లో ఉన్న జేఆర్డి టాటా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగింది. ఫైనల్ మ్యాచ్ అనేది బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా టీమ్కి జరిగింది. సో అండర్-18 కేటగిరీలో మనకి సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-18 నేషనల్ ఛాంపియన్షిప్ని భారతదేశానికి సంబంధించిన అండర్-18 విమెన్ టీం ఏదైతే ఉందో అది గెలుచుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఇటీవల తన మ్యాచ్ని ఎక్కడ నిర్వహించింది అంటే ఇండియాలోని జార్ఖండ్లో గల మనకి జంషెడ్పూర్లోని జేఆర్డి టాటా స్పోర్ట్స్లో నిర్వహించింది. సెకండ్ థింగ్, ఫైనల్ మ్యాచ్ అనేది ఇండియా అండ్ బంగ్లాదేశ్ టీమ్స్కి జరిగింది. అండ్ థర్డ్ విన్నర్గా నిలిచింది ఇండియన్ టీమ్. సో అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్కి సంబంధించింది, ఇటీవల స్విస్ ఓపెన్ ఛాంపియన్షిప్ని పివి సింధు గెలుచుకున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో స్విస్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్న 2వ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఇటీవల మనకి అండ్ పివి సింధు రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, పివి సింధు విన్స్ ద అండ్ స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. అండ్ గతంలో సైనా నెహ్వాల్ గారు 2011-12లో స్విస్ ఓపెన్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నారు. దాని తర్వాత తిరిగి 2022లో పివి సింధు గారు దీన్ని గెలుచుకోవడం జరిగింది. అండ్ 2020లో టోక్యో ఒలింపిక్స్కి సంబంధించి బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చారు పివి సింధు గారు. అండ్ యాజ్ వెల్ యాజ్ 2021లో మనకి వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ వరల్డ్ టూర్ ఛాంపియన్షిప్ని నిర్వహించింది. దాంట్లో పివి సింధు సిల్వర్ మెడల్ని గెలుచుకోవడం జరిగింది. సో ఇది ఓవరాల్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో నెక్స్ట్ వన్, ఇటీవల మనకి గాంధీ యొక్క గ్రాండ్ డాటర్ అయిన ఎవరైతే మనకి సుమిత్రా గాంధీ కులకర్ణి ఉన్నారో, సో ఆమె ఒక వెబ్సైట్ని ప్రారంభించారు. దాని పేరు మోడీ స్టోరీ. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఎవరైతే ఆయన దగ్గరగా చూసారో, లేకపోతే ఆయనకి దగ్గరగా ఉండి అండ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయో, వాళ్ళ దగ్గరికి ఏవైతే స్టోరీస్ని గమనించారో అవన్నీ కూడా వాళ్ళు ఈ మోడీ స్టోరీ వెబ్సైట్ ద్వారా పంచుకోవచ్చు. ఇన్స్పిరేషనల్కి సంబంధించి కానీ, ఆయన తీసుకున్న యాక్షన్స్ కానీ, లేకపోతే ఆయన ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ, ఇలా పలు సందర్భాల్లో ఆయనతో చాలా క్లోజ్గా అసోసియేట్ అయ్యి ఉన్న వాళ్ళు, ఆయన్ని చాలా దగ్గరగా చూసిన వాళ్ళు, దగ్గరగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా మోడీ స్టోరీ వెబ్సైట్ ద్వారా సో మనకి ఈ స్టోరీస్ని పంచుకోవడం జరుగుతుంది. దీనిని ఇటీవల గాంధీ యొక్క గ్రేట్ డాటర్ అయిన సుమిత్రా గాంధీ కులకర్ణి గారు ఇనాగ్రేట్ చేశారు. అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. వెబ్సైట్ మోడీ స్టోరీ లాంచ్డ్ ఎవరైతే సుమిత్రా గాంధీ కులకర్ణి అండ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ మహాత్మా గాంధీగా చెప్పొచ్చు.
సో ఈరోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి వచ్చేటప్పటికి స్టాక్ హోమ్ వాటర్ ప్రైస్ 2022. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది మనం. అండ్ నెక్స్ట్ వన్, అండ్ ఇది స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అనేది మనకి ఎవరైతే ప్రపంచంలో వాటర్ ఫీల్డ్కి సంబంధించి కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి వాళ్ళకి ప్రపంచ నీటి దినోత్సవం March 22 తర్వాత ఇది ఇవ్వబడుతుంది. నోబెల్ ప్రైజ్ లాగే దీన్ని కూడా అత్యంత హైయెస్ట్ ప్రైజ్ కింద వాటర్ ఫీల్డ్లో కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇటీవల మనకి అవార్డు లభించడం జరిగింది. సో దానికి సంబంధించి కోవిడ్ ఛాంపియన్ అవార్డు అనేది లభించింది. అండ్ బేగంపేటలో మనకి ఏదైతే వింగ్స్ ఇండియా సమావేశం జరుగుతుందో దాని సందర్భంగా అండ్ కర్ణాటకలోని కెంపగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏదైతే కేరళకి సంబంధించిన కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో ఈ రెండింటికి కూడా డిఫరెంట్ విభాగాల్లో అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, లెఫ్టినెంట్ జనరల్ వినోద్ కే కాంద్రే అపాయింటెడ్ యాజ్ అ అడ్వైజర్ ఇన్ డిఫెన్స్ మినిస్ట్రీ. సో డిఫెన్స్ మినిస్ట్రీ యొక్క సలహాదారుడిగా ఇటీవల మనకి లెఫ్టినెంట్ జనరల్ అయిన వినోద్ జీ కాందేరే గారు అపాయింట్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్, ఫార్మర్ SBI చైర్మన్ రజనీష్ కుమార్ జాయిన్స్ డ్యూన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్. సో మనకి డ్యూన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ ఏదైతే ఉందో దాని కంపెనీకి మనకి చైర్మన్ గా ఇటీవల SBI యొక్క ఫార్మర్ చైర్మన్ అయిన రజనీష్ కుమార్ గారు అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇషాన్ మాంతాన్ ఫెస్టివల్. ఇషాన్ మాంతాన్ అనే ఫెస్టివల్ ని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం కి సంబంధించిన జి కిషన్ రెడ్డి గారు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ సెంటర్ గా ప్రారంభించడం జరిగింది. దీంట్లో నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించిన కల్చర్ ని రిప్రజెంట్ చేయనున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, 12th ఎడిషన్ ఆఫ్ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2022. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి కేంద్రంగా మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ ని రిప్రజెంట్ చేసేలాగా ఒక ఎగ్జిబిషన్ లాంటి దాన్ని నిర్వహించారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్ అయిన బిశ్వభూషణ్ హరిచందన్ గారు ప్రారంభించారు. అండ్ ద నెక్స్ట్ వన్, INS వల్సురా రిసీవ్స్ దట్ ప్రెసిడెంట్స్ కాలర్. సో ప్రెసిడెంట్ కాలర్ అనే అవార్డుని ఇటీవల గుజరాత్ లోని ఏదైతే INS వల్సురా 80 సంవత్సరాల నుంచి ఇండియాకి తన సేవల్ని అందిస్తుందో సో దాని తరపున మనకి లెఫ్టినెంట్ అరుణ్ కుమార్ గారు ఈ అవార్డుని రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి యాన్యువల్ ఫ్రంటియర్ రిపోర్ట్ 2022 యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. నైరోబీ కేంద్రంగా పనిచేస్తున్న యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ శబ్ద కాలుష్యానికి సంబంధించి 2021 యొక్క రిపోర్ట్ ని ఇటీవల ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి అత్యంత మోస్ట్ నాయిస్ పొల్యూటెడ్ సిటీ కింద లేదా ప్లేస్ కింద ఢాకా బంగ్లాదేశ్ నిలవడం జరిగింది. మొరాదాబాద్ ఏదైతే ఉత్తరప్రదేశ్లో ఉంది అది సెకండ్ ప్లేస్ లో ఉంది. అలాగే పాకిస్తాన్ యొక్క ఇస్లామాబాద్ అనేది థర్డ్ ప్లేస్ లో ఉండడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, 2022 సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-18 విమెన్స్ ఛాంపియన్షిప్. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-18 ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో సో అది ఇటీవల జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. దీంట్లో ఫైనల్ మ్యాచ్ అనేది జార్ఖండ్ లో బంగ్లాదేశ్ మరియు ఇండియాకి మధ్య జరిగింది. ఇండియన్ టీమ్ అనేది ఈ టైటిల్ ని గెలుచుకోవడం జరిగింది. PV సింధు విన్ స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ 2022. ఇటీవల PV సింధు స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ని గెలుచుకున్నారు. సైనా నెహ్వాల్ తర్వాత రెండవ భారత క్రీడాకారిణి ఈ స్విస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్న పర్సన్ గా PV సింధు గారు రికార్డ్ ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ వెబ్సైట్ మోడీ స్టోరీ లాంచ్డ్ బై ద మహాత్మా గాంధీస్ గ్రాండ్ డాటర్ సుమిత్రా గాంధీ కులకర్ణి. సో సుమిత్రా గాంధీ కులకర్ణి గాంధీ గారి మనవరాలు. ఇటీవల ఆమె మోడీ స్టోరీ అనే ఒక వెబ్సైట్ ని ప్రారంభించారు. సో మోడీ స్టోరీ వెబ్సైట్ అనేది ఎస్పెషల్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి సంబంధించిన ఇన్స్పైరింగ్ స్టోరీస్ కానీ ఆయనతో క్లోజ్ గా అసోసియేట్ అయిన పర్సన్స్ సో వాళ్ళు షేర్ చేసుకునే స్టోరీస్ కానీ ఈ వెబ్సైట్ లో పొందుపరచబడతాయి. సో ఇవి ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.